మెగాస్టార్ చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జగదేక వీరుడు అతిలోక సుందరి. వీరిద్దరి జోడీ వెండితెరపై నిజంగా ఒక మ్యాజిక్ సృష్టించింది. కానీ ఈ సూపర్ కాంబినేషన్లో శ్రీదేవి స్వయంగా నిర్మాతగా మారి ఒక భారీ సినిమాను ప్రారంభించారు. అది మధ్యలోనే ఆగిపోయిందన్న విషయం మీకు తెలుసా? ఈ ఆసక్తికర విషయాన్ని స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవికి అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. దీనికి వజ్రాల వేట అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. యాక్షన్ అడ్వెంచర్ కథతో సాగే ఈ సినిమా కథ శ్రీదేవికి బాగా నచ్చడంతో ఆమె స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రాజెక్టును ప్రారంభించారు. షూటింగ్ కూడా శరవేగంగా ప్రారంభమైంది. అప్పటికే 2 పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు కూడా షూట్ చేశారు. కానీ షూటింగ్ మధ్యలో దర్శకుడు కోదండరామిరెడ్డికి కథపై కొన్ని సందేహాలు వచ్చాయి. చిరంజీవి, శ్రీదేవిల ఇమేజ్కు ఈ కథ పూర్తిగా సెట్ కావడం లేదని, వారి కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు ఆశించే స్థాయిలో సినిమా రాకపోవచ్చని ఆయన భావించారు. తన అభిప్రాయాన్ని కోదండరామిరెడ్డి నిజాయితీగా శ్రీదేవికి వివరించారు. ఈ కథను ఇక్కడే ఆపడం మంచిదని, ముందుకు తీసుకెళ్లడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని స్పష్టంగా చెప్పారు. దీంతో శ్రీదేవి కూడా కొంతకాలం షూటింగ్ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా మళ్లీ పట్టాలెక్కలేదు. ఆ తరువాత శ్రీదేవి తన హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేయమని కోదండరామిరెడ్డిని కోరినా అది కూడా జరగలేదు. ఒకవేళ వజ్రాల వేట పూర్తయి ఉంటే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో మరో అద్భుతమైన సినిమా మనకు దక్కేదేమో. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ చరిత్రలో ప్రారంభమై ఆగిపోయిన అరుదైన ప్రాజెక్టుగా ఇది మిగిలిపోయింది.